హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసి నేను ఉలవచారు చేశాను. ముందుగా నేను రైస్ పెట్టుకొని ఉలవచారు టేస్ట్ చూస్తున్నాను. చూడండి, చాలా బాగుంది టేస్ట్. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఈజీ అండ్ ప్రాసెస్. ముందుగా నేను ఎర్లీ మార్నింగ్ 4 hours ఉలవలు నానబెట్టుకున్నాను. తర్వాత అవన్నీ చిన్న గ్లాస్ నానబెట్టుకున్నాను. మిక్సీలో వేసి 2 గ్లాసుల వాటర్ వేసి మంచిగా 1 నుంచి 10 విజిల్ దాకా ఉడికించుకోవాలి మెత్తగా. అప్పుడైతే మెత్తగా ఉడుకుతాయి. లేకపోతే నార్మల్గా మీకు చారు కావాలి అంటే, ఉలవకట్టు చారు కావాలంటే అవి పైన ఎక్కువ వాటర్ వేసి మిక్సీలో కాకుండా నార్మల్గా ఉడకబెట్టుకోవాలి. నేను ఉలవలతోటి చారు చేస్తాను. కొందరైతే ఉలవ కట్టు చేసుకుంటారు. ఉలవలు ఉడికిన తర్వాత దానిపైన వాటర్తో చేసుకుంటారు చాలామంది. నేను అలా కాదు, ఉలవలతో డైరెక్ట్గా ఉడికిన తర్వాత ఉడకబెట్టి మెత్తగా మిక్స్ చేసి చేసుకుంటాను. కొందరు అలా చేసుకుంటారు. చూడండి, ఒక 10 విజిల్ వచ్చాయి. ఆల్రెడీ ఒక 10 నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను మెత్తగా ఉడికినాయి. తర్వాత ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. మెత్తగా నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా నేను మెంతులు ఆవాలు వేసి వేపుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తాయి చారులోకి. డైజెషన్ కూడా కొంచెం ఈజీగా అవుతుంది అనేసి నేను అందుకని కొంచెం వేపుకొని పక్కన పెట్టుకున్నాను. లైట్గా ఆ స్పూన్ వేసుకొని వేపుకొని తర్వాత ఒక ఆనియన్, ఒక టమోటా, పచ్చిమిర్చి అవన్నీ మెత్తగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి మంచి అయినాక చిన్న రోట్లో వేసి దంచుకోవాలి. మెత్తగా కచ్చబచ్చ దంచుకొని కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు ఎండుమిర్చి. ఇవి మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మరి అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియను, ఎండుమిర్చి, జీలకర్ర వేయలేదు కాబట్టి జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా నేను వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకొని మంచిగా మీడియం సైజు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, టమోటా అవి కూడా వేస్తాను. ఆనియన్ అనేది ఎక్కువ మెత్తగా ఉడకబెట్టద్దు, ఎందుకంటే ఆ చారులో అక్కడక్కడ తగిలితే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీరు ఒక వంకాయ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, మంచిగా ఫ్రై కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రై కావడానికి. ఆనియన్ టమోటా మంచి టేస్ట్ ఉంటుంది. ఈజీ ప్రాసెస్ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. ఇది డయాబెటీస్ పేషెంట్లకి, డైజెషన్ కాని వాళ్ళకి, గ్యాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది చారు. పేషెంట్ చాలా వరకు చాలా మంచిది. ఇది ఎవరు తినరు, ఎందుకంటే ఉలవలంటే అంత ఇష్టపడరు ఎవరు. ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్. కనీసం మంత్లీ వన్స్ అయినా చేసుకొని తినాలి ఇలాగా. అవన్నీ మెత్తగా మగ్గిపోయినాయి. నేను ఇందాక దంచి పక్కన పెట్టుకున్నాను కదా మెంతులు, ఆవాలు, అది కూడా వేసేసాను. కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకొని అప్పుడు కొద్దిగానే వేసాను సాల్ట్. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కూడా వేసుకొని పసుపు వేసుకొని మంచిగా మెత్తగా మగ్గేదాకా పక్కన పెట్టుకోవాలి. కారము, సాల్ట్, పసుపు ఇవన్నీ మగ్గేదాకా పక్కన పెట్టుకోవాలి. వేసేసి మంచిగా కొద్దిగా ఉప్పు, కారం అనేది చూసి వేసుకోండి. మేము ఎక్కువనే తింటాం కాబట్టి మేము ఎక్కువనే వేస్తాము. చూడండి, ఆ విధంగా మంచిగా కలుపుకోవాలి. నేను ఫ్రంట్ కెమెరా పెట్టి తీసాను కాబట్టి క్లారిటీగా వస్తలేదు వీడియో. తర్వాత ఇందాక ఉలవలన్నీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుని మిక్స్ చేసుకున్నాను. అందులోనే కొద్దిగా వాటర్ వేసి కలిపేస్తున్నాను. మెత్తగా కలిపేసి ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను, ఆ వాటర్ వేసేసాను ఇందులో. ఆ వాటర్ మంచిగా మరిగిన తర్వాత మనం ఉలవలు మిక్స్ పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో వేయాలి. చూడండి, మూత పెట్టేసుకున్నాను. అలా మరలుతున్నప్పుడు ఉలవలు ఇందాక నీళ్ళు కలిపి పక్కన పెట్టుకున్నాను కదా, అది ఇందులో వేసేయాలి. మంచిగా తిక్కుగా కావాలంటే తిక్కుగా వేసుకోవాలి, లేదంటే మన ఇష్టం. లైట్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అలా మంచిగా ఉడకబెట్టుకుని చాలా ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు వదిలిపెట్టారు. చాలా టేస్ట్ ఉంటుంది. అలా మరుగుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలి. కంపల్సరీ వేసుకోవాలి బెల్లం. దీనిలో చాలా టేస్ట్ ఉంటుంది. బెల్లం వేస్తే చిక్కదనం అనేది మంచిగా వస్తుంది. కాబట్టి కంపల్సరీ మీరు బెల్లం అనేది వేసుకోవాలి. కొద్దిగా ఒక చిన్న ఆనియన్ అంత వేసుకుంటే సరిపోతుంది. చూడండి, టేస్ట్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. బెల్లం వేసాక టేస్టే మారిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ ఇట్. ఒక్క లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.